హాయ్, వెల్కమ్ టు ది ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఇది పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి పేపర్ 2 టోటల్ సిలబస్ అంతా కూడా మీకు మైండ్ మ్యాపింగ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్రెడీ మహిళా సాధికారత కోసం యూనిట్ అనేది స్టార్ట్ చేశా. దాని స్టార్టింగ్ వీడియో అనేది ఉంది, బేసిక్ అది జస్ట్ దాని తర్వాత దాని కంటిన్యూషన్ వీడియో అది. సో లెక్చర్లోకి వెళ్దాం మనం ఒకసారి. సో ఇది స్వాతంత్రానికి ముందు మహిళల కోసం చేసినటువంటి చట్టాలను పరిశీలిద్దాం. అంటే స్వాతంత్రానికి ముందు అంటే బ్రిటిష్ కాలంలో మన దేశంలో, అంటే ఆధునిక యుగ ఆరంభ కాలంలో మన దేశంలో ఉన్నటువంటి స్త్రీల పరిస్థితులు అనేది ముందు వీడియోలో వివరించడం జరిగింది. సో దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో చేసినటువంటి కొన్ని చట్టాలు, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను గమనిద్దాం. ఇందులో మొట్టమొదటిసారిగా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎక్కువగా వస్తుంది ఏంటంటే, చూడండి, సతీ సహగమన నిషేధ చట్టం. ఇది మనకి 1829లో చేయడం జరిగింది. సో ఇది చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్. సో విలియం బెంటిక్ కాలంలో సతీ సహగమన నిషేధ చట్టం అనేది చేయడం జరిగింది. ఆల్రెడీ దీని గురించి వివరించాను మీకు. భర్త చనిపోయిన తర్వాత ఆ చేతిలో భార్యను కూడా వేసేయడం అనేది ఒక ఆచారం, మన సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక ఆచారం ఇది. సో దీనిని తొలగించడానికి ఎక్కువగా కృషి చేసింది ఎవరంటే ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ గారు. సో ఇతని కృషి ఫలితంగా మనకి ఈ నిషేధ చట్టం అనేది చేయడం జరిగింది. సో దీనిపైన భారత ప్రభుత్వం, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దీని గురించి చెప్తా. సో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 1988లో ద ఇండియన్ సతీ ప్రివెన్షన్ యాక్ట్ అనేది చేసింది. అంటే చూడండి, సతీ సహగమన నిషేధ చట్టం అయితే 1829, ద ఇండియన్ సతీ ప్రివెన్షన్ యాక్ట్ అనేది మనకి 1988లో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1848లో సో బాలికల వివాహ వయసు అనేది నిర్ణయించడం జరిగింది. అంటే అంతకుముందు వచ్చేటప్పటికి వాళ్ళకంటూ పర్టికులర్గా ఏజ్ అనేది లేదు. సో బాల్య వివాహాలు అనేవి జరుగుతుండేవి. సో దానికి నిషేధించడానికి, అంటే మన ఆచారాన్ని కొంతవరకు తగ్గించడానికి వాళ్ళు ఏం చేశారంటే 1848లో బ్రిటిష్ ప్రభుత్వం బాలికలకు వచ్చేటప్పటికి వివాహ వయస్సును 10 సంవత్సరాలుగా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు వివాహం అనేది జరిపించాలి అని అక్కడ 1848లో తీర్మానం చేయడం జరిగింది. సో దీని తర్వాత మనకి వితంతు పునర్వివాహ చట్టం. ఇక్కడ చూడండి, హిందూ వితంతు పునర్వివాహ చట్టం. మీకు ఆల్రెడీ ఆధునిక యుగ కాలంలో స్త్రీలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది జస్ట్ ఒక 4-5 పాయింట్స్ అనేది వివరించడం జరిగింది. దానికి ఆపోజిట్గా వస్తున్నవే ఈ చట్టాలు. ఇందులో చూడండి, అంటే వితంతువులకు వచ్చేటప్పటికి పునర్వివాహం అనేది మన సాంప్రదాయంలో నిషేధించబడింది. సో దానికి అనుకూలంగా డెల్హౌసీ కాలంలో ఒక వితంతు పునర్వివాహ చట్టం అనేది చేయడం జరిగింది. అది కూడా హిందూ వితంతు పునర్వివాహ చట్టం. ఇది ఓన్లీ హిందువులకు మాత్రమే అప్లై అవుతుంది. 1856లో దీన్ని చేయడం జరిగింది. దీనికి ఎక్కువగా కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సో ఆయన కృషి ఫలితంగా ఈ చట్టం అనేది చేయడం జరిగింది. సో దీని ప్రకారం భారతదేశంలోనే మొట్టమొదటి వితంతు పునర్వివాహం అనేది ఇక్కడ 1856లో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది మనకి ఆల్ ఇండియా లెవెల్. నెక్స్ట్ దక్షిణ భారతదేశానికి మరియు ఆంధ్ర వచ్చేటప్పటికి ఈ వితంతు వివాహాలను ప్రోత్సహించిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ కందుకూరు వీరేశలింగం గారు. సో ఈయన్ని దక్షిణ భారత విద్యాసాగర్ అని పిలుస్తారు ఇతను. సో ఇతనికి వచ్చేటప్పటికి మన దక్షిణ భారతదేశం మరియు ఆంధ్రాలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం ఎప్పుడు జరిపించారంటే 1881 డిసెంబర్ 11న. సో వితంతు పునర్వివాహాన్ని ఇక్కడ కందుకూరు వీరేశలింగం గారు జరిపించడం జరిగింది. ఎవరెవరి మధ్య అంటే శ్రీరామ్మూర్తి మరియు సీతమ్మ అనే వ్యక్తుల మధ్య ఇక్కడ వితంతు పునర్వివాహం అనేది ఇక్కడ జరిపించారు. అంటే మొత్తం దేశం మొత్తం మీద వితంతు పునర్వివాహాన్ని మొట్టమొదటిగా చేసింది ఎవరంటే ఇక్కడ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. అదే మన ఆంధ్ర రీజన్కి వచ్చేటప్పుడు జరిపించింది ఎవరంటే ఇక్కడ కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ ప్రత్యేక వివాహ చట్టం. ఇక్కడ ప్రత్యేక వివాహ చట్టం అని చెప్పేటప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. సో ప్రత్యేక వివాహ చట్టం 1872లో చేయడం జరిగింది. దీని ప్రకారం మతాంతర మరియు కులాంతర వివాహాలు అనేవి చేసుకోవచ్చు. సో మన సాంప్రదాయంలో మత మరియు కులాంతర వివాహాలు అనేవి నిషేధించబడ్డాయి. బట్ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత చేసినటువంటి 1872లో చేసిన ఈ చట్టం ప్రకారం మతాంతర మరియు కులాంతర వివాహాలు అనేవి నేరం కాదు, అవి చేసుకోవచ్చని తెలియజేయడం జరిగింది. దీని ప్రకారం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో ప్రతి జిల్లాకు ఒక వివాహ రిజిస్టర్ కార్యాలయం అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన భారతదేశంలో ఈ వివాహం కోసం ప్రత్యేకమైనటువంటి రిజిస్టర్ కార్యాలయం అనేది ఏర్పాటు చేయడం ఎప్పటి నుంచి ప్రారంభించిందంటే ఇక్కడ 1954 నుండి ఇది ప్రారంభమైంది. మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా. సో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకుంటారు. సో అటువంటి ట్రెడిషన్, అటువంటి ఆఫీసెస్ అనేది మనకి 1954 తర్వాత ప్రారంభమవడం మొదలైంది. నెక్స్ట్
1891లో బాలబాలికల యొక్క వివాహ వయసును 12 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇక్కడ చూడండి, అంతకుముందు వచ్చేటప్పటికి చట్టం ప్రకారం ఏం చెప్పారు, 10 సంవత్సరాలని చెప్పారు. ఇక్కడ 1891 చట్టం ప్రకారం అది 12 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. సో దీనికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బెహ్రం మలబారీ. సో బెహ్రం మలబారీ అనే ఒక పార్సీ మతస్థుడి కృషి వలన ఈ వివాహ వయస్సు అనేది ఇక్కడ పెంచడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బాల్య వివాహాల నిషేధ చట్టం. సో మనకిది బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిపోతుండేటప్పుడు, అంటే విడిచిపోతుండే కాలానికి ముందులో జరిగినటువంటి ఒక మంచి నిషేధ చట్టం. ఇది చాలా మంచిది, ఎందుకంటే బాల్య వివాహాల నిషేధ చట్టం కంప్లీట్గా చేసేసారు. అంటే యాక్చువల్గా అంతవరకు బాల్య వివాహాలను నిషేధించలేదు, దానికంటూ ఒక నియమితమైనటువంటి వయసును పెట్టారు. బట్ ఇక్కడ కంప్లీట్గా నిషేధించడం జరిగింది. దీనికంటూ ఒక సర్టెన్ ఏజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే ఇక్కడ ప్రతిపాదించింది ఎవరంటే రాయ్ సాహెబ్ హరిబిలాస్ శారదా. సో ఇతని పేరు మీదుగానే ఈ చట్టాన్ని శారదా చట్టం అని అంటారు. మీరు ఆల్రెడీ బుక్స్లో చదివి ఉంటారు, అంటే కొన్ని జీకే బుక్స్లో ఇస్తూ ఉంటారు, దీన్నే శారదా యాక్ట్ అంటారు అని. సో ఇక్కడ శారదా యాక్ట్ అని చెప్పడానికి గల ప్రధాన కారణం, దీనిని ప్రతిపాదించినటువంటి వ్యక్తి పేరులో ఉన్నటువంటి పదం ఇది, అంటే రాయ్ సాహెబ్ హరిబిలాస్ శారదా. సో ఇతని పేరు మీదుగానే చట్టాన్ని శారదా చట్టం లేదా బాల్య వివాహాల నిషేధ చట్టం అని అక్కడ ప్రవేశపెట్టారు. సో చట్ట ప్రకారం వీళ్ళకంటూ కొన్ని కనిష్ట వయసును ఏర్పాటు చేయడం జరిగింది, అంటే కనీస వయసును ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ప్రకారం బాలులకైతే 18 సంవత్సరాలు, బాలికలకైతే 14 సంవత్సరాలు. సో ఈ వయసు తర్వాత మాత్రమే వాళ్ళని వివాహం చేయాలి. సో ఇదే చట్టానికి మనకి 1978లో ఒక సవరణ చేయడం జరిగింది. అంటే వివాహ వయసును వాళ్ళు పెంచారు, అంటే కనీస వివాహ వయసును ఇక్కడ పెంచారు. సో 1978లో చేసినటువంటి ఈ సవరణ ప్రకారం బాలుల యొక్క కనీస వయసు 21 సంవత్సరాలు, బాలికల యొక్క కనీస వయసు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. అంటే 1929 చట్టం ప్రకారం ఉన్న వయసు ఎంత ఉండాలో చూసుకోవాలి. 1978లో చేసిన సవరణ ప్రకారం వయసు ఎంత ఉన్నదనేది చూసుకోవాలి. సో వీటిపైన మనకి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సింపుల్ క్వశ్చన్ ఎలా అంటే, బాల్య వివాహాల నిషేధ చట్టం 1929 ప్రకారం బాలుల యొక్క కనీస వివాహ వయసు ఎంత? సో మనకు ఆప్షన్లో 18 ఉంటుంది, అట్ ది సేమ్ టైం 21 కూడా ఉంటుంది అక్కడ. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా 18 అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే చాలామంది ఈ చట్టం ప్రకారం ఖచ్చితంగా 21 ఉంటుందని జస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. బట్ అక్కడికి వచ్చేటప్పటికి 18 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్, మహిళా సాధికారతకు వచ్చేటప్పటికి వాళ్ళ కోసం స్వాతంత్రానికి ముందు చేసినటువంటి కొన్ని చట్టాలు. నెక్స్ట్ వీడియోలో స్వాతంత్రం తర్వాత వారికి ఎటువంటి చట్టాలు చేశారనేది అబ్జర్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి. కోచింగ్కి వెళ్లకుండా మనకి ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఇటువంటి వీడియోస్ అనేది మోస్ట్ యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.